హాయ్ హలో గాయ్స్. సో ఈ వీడియోలో మనము ఏఐ స్టోరీ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ముందుగా మనం లేట్ చేయకుండా VPN కనెక్ట్ చేసేసుకోండి. సో ChatGPT యూజ్ చేసుకుని ఒక చిన్న స్టోరీని జనరేట్ చేసుకుందాం. ఇక్కడ నేను ChatGPTలో ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి ఒక స్టోరీని తీసుకుంటున్నా 150 వర్డ్స్ తోటి. గివ్ ఏ షార్ట్ కార్టూన్ స్టోరీ అని చెప్పి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. సో ఈ ప్రాంప్ట్ మనము యూజ్ చేసుకొని ఆ సైట్లో ఒక స్టోరీ వీడియో అనేది క్రియేట్ చేద్దాం. సో ఆ సైట్ మరి ఏంటంటే క్యాప్కట్. ఇక్కడ మనము డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే మనం యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్లీ. సో మనము ట్రై ఆన్లైన్ అని కొట్టేసి ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది మనకి. సో క్యాప్కట్ నెక్స్ట్ మనకి ఇది టెంపరరీ ఈమెయిల్తో లాగిన్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్లో మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏఐ డిజైన్, ఏఐ వాయిస్, ఆల్ టూల్స్, మనకి ఏఐకి సంబంధించింది వీడియో, ఇమేజ్ అండ్ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా న్యూ వీడియో. అండ్ ఇక్కడ ఇమేజ్ దేనికి సంబంధించిన సోషల్ మీడియా అయినా, మార్కెటింగ్ అయినా, ఎడ్యుకేషన్, పర్సనల్. సో ఏదైనా ఇట్లా టెంపరరీ ఈమెయిల్ ఐడితో యూజ్ చేసుకోవచ్చు మనము యాక్సెస్ చేసి. సో ఇంకా ప్రో ఆప్షన్స్ కావాలంటే అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడైతే మనం ఫ్రీ ఆప్షన్స్ ఎంతవరకు చేసుకోవచ్చు, ఈ ఫ్రీ ఆప్షన్స్ యూజ్ చేసుకొని అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు. సో ఫుల్ లెంత్ వీడియోస్ చేసుకోవచ్చు 10 minutes వరకు. సో ఇక్కడ దానికోసం మనం ఫ్రీ ఏఐ వీడియో మేకర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయగానే మనం న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 2 types ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఒకటి మనం ఎంటర్ చేసే స్క్రిప్ట్, లేదా ఏఐ తోటి మనం క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ దిస్ సైట్. సో మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ChatGPT యూజ్ చేసి తీసుకున్నాం కదా, దాన్ని కాపీ చేసుకుందాం. కార్టూన్ స్టోరీ. సో నేను అది కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ యువర్ స్క్రిప్ట్ అని ఉంది కదా, అక్కడ ఇచ్చేస్తే ఇది సీన్ బై సీన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. సో ఆల్ సీన్స్ని మనకి అవుట్పుట్లో ఒకేసారి ఇస్తుంది, ఇక్కడ మాత్రం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి సీన్స్ దగ్గర వాయిస్ ఓవర్ మనకు నచ్చింది ఇవ్వచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని బట్టి మనం వాయిస్ని మేల్, ఫీమేల్ అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నరేషన్ ఇక్కడ ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో వాయిసెస్ అవి చూపిస్తుంది. అప్లై టు ఆల్ సీన్స్ అని కొట్టేయచ్చు. సో ఇక్కడ వాయిస్ అనేది అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంటుంది. ఇక్కడ సీన్ బై సీన్ ఉంది కదా అట్లా. నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఎఫెక్ట్స్ లాగా ఏదైనా మనకి టెంప్లెట్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఈ ఎలిమెంట్స్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సీన్ బై సీన్ వాయిస్ అనేది అప్లికేబుల్ అయిపోయింది. మనం ప్లే చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఒకసారి ప్రూఫ్ అన్నీ కరెక్ట్గానే వాయిస్ అనేది అటాచ్ అయిందా లేదా అని. దాని తర్వాత మీడియాలోకి వచ్చేయాలి. సో జనరేట్ ఏఐ మీడియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. సో మన మీడియా ఏదైనా మ్యాచ్ ఓవర్ మీడియా అంటే మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నది వాడుకోవచ్చు. ఇక్కడ మాత్రం వీడియోని మనం జనరేట్ చేస్తున్నాము. ఇక్కడ రకరకాల స్టైల్స్ ఉన్నాయి కదా, కార్టూన్ స్టైల్, పిక్సార్ స్టైల్, రియలిస్టిక్ కావాలన్నా, మూవీ కావాలన్నా, ఫోటోగ్రాఫ్స్, ఇట్లా మనకు నచ్చిన స్టైల్లో మనము ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని అప్లై అని కొడితే జనరేట్ అవుతుంటుంది వీడియో. సో ఈ అవుట్పుట్ వీడియోస్ అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో పెడతా. సో ఇట్లా సీన్ బై సీన్ మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది, మొత్తం మర్జ్ అయ్యి మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఇట్లా సీన్ బై సీన్ చెక్ చేసుకోండి, ప్లే చేసి తీసుకుంటుందా లేదా అని చెప్పేసి. సో మొత్తం అప్లికేబుల్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ కూడా మనం ఇక్కడనే యాడ్ చేయొచ్చు. సో వేరే ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ సైట్లోనే మీకు A to Z ఎండ్ టు ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా నచ్చింది ఉంటే మీరు అది సెలెక్ట్ చేసేసుకొని వీడియో అన్నిటికీ మొత్తం ఆల్ సీన్స్కి అప్లికేబుల్ అయిపోతుంది. అవుట్పుట్లో మీకు మొత్తం ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ మనము అంతా సెలెక్ట్ చేసుకున్నాం కదా, జనరేట్ చేసుకుందాము. సో ఎక్స్పోర్ట్. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, 4K వరకు ఆప్షన్స్ ఉన్నాయి మనకి.
అండ్ ఫార్మాట్ MP4 ఫార్మాట్. ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మీకు నచ్చింది. నేను మై స్టోరీ అని ఇచ్చేస్తున్నా. సో FPS కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 30 ఉంది. సో జనరేట్ ఇక్కడ మనకి వితిన్ మినిట్స్లో జనరేట్ అయిపోతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనము ఒక స్టోరీ టెల్లింగ్కి AI ఇట్లా యూజ్ చేసుకొని మనము క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో మనం ఒక శాంపుల్ వీడియోగా మనం ఇది ఒకటి చేసినాం కదా, మీకు నచ్చిన ఏదైనా స్టోరీ ఎలా చెప్పాలనుకుంటున్నారో ఒక ప్రజెంటేషన్ లాగా అట్లా మీరు దీన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇట్లా ప్లే అవుతాయి అన్నమాట మనకు స్టోరీ. ఇప్పుడు వాయిస్ ఓవర్ మనం సెలెక్ట్ చేసుకున్న వాయిస్తో ఈ స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది విత్ మ్యూజిక్. మనం మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసినాం కాబట్టి మొత్తం ఎండ్ టు ఎండ్ ఇక్కడ క్రియేట్ అయ్యి వచ్చేసింది మనకి. సో ఇప్పుడు AI స్క్రిప్ట్తో కూడా ఒకసారి జనరేట్ చేసి చూద్దాం. మనం ఒక ChatGPT స్క్రిప్ట్ ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇంకో న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి క్రియేట్ వన్ విత్ AI అని ఉంది కదా, దాంతో ఒకసారి చేసి చూద్దాం. ఏదైనా టాపిక్ ఇద్దాం. సో నేను మిల్కీ వే గెలాక్సీ గురించి ఏదైనా టాపిక్ ఇస్తున్నా, మనకి ఏదైనా ఫ్యాక్ట్స్ చెప్పమని. సో దాన్ని యూజ్ చేసుకొని ఒక AI స్టోరీ వీడియో అనేది క్రియేట్ చేయమని చెప్పేసి మనము ఇక్కడ ఇద్దాం ప్రాంప్ట్. సో కీ పాయింట్స్లో క్రియేట్ అండ్ ఎంగేజింగ్ బేస్డ్ ఆన్ 3 ఇంట్రెస్టింగ్ మిల్కీ వే గెలాక్సీ ఫ్యాక్ట్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ అని చెప్పి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. ఇక్కడ మనకు డ్యూరేషన్ అప్ టు 10 minutes ఉంది, అదే స్పెషాలిటీ. సో లాంగ్ లెంత్ వీడియోస్ చేసుకోవచ్చు, 10 minutes వీడియోస్. సో ఇక్కడ మనము రైటింగ్ స్టైల్ అనేది ఏమైనా రిక్వైర్మెంట్స్ అడిషనల్గా ఏమైనా కావాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏదైనా రాసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తున్నా కదా, మేక్ ద ఫస్ట్ 10 seconds యాజ్ ఎంగేజింగ్ యాజ్ పాసిబుల్ అని చెప్పి ఎంటర్ చేసిన అది మనకు హుక్ పాయింట్ లాగా ఉంటుంది. బికాస్ ఇట్ విల్ బీ అవర్ హుక్ అని ఇచ్చేసి క్రియేట్ అని నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు వీడియోలో ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. సో ఇక్కడ మనము ఒక్కసారి క్రియేట్ చేసేసిన తర్వాత స్టోరీ లైన్ తీసేసుకున్న తర్వాత మనం వాయిస్ ఇచ్చుకోవాలి. మనకు సేమ్ ప్రొసీజర్, వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనకు నచ్చిన ఏదైనా మ్యూజిక్ ఇచ్చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఆడియో అనేది ప్లే చేసుకొని దానికి అటాచ్ చేసేయండి. ఇక్కడ మనకి సీన్ బై సీన్ వాయిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఒకసారి సీన్ బై సీన్ ఒకసారి ప్లే చేసి చూడండి, అన్నిటికీ అది అటాచ్ అయిందో లేదో అని చెప్పి వాయిస్. సో మొత్తం సీన్ వైజ్ మనం రీప్లేస్ చేసుకోవాలని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు నచ్చకపోతే. సో ఎలిమెంట్స్ అనేది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఏదైనా. సో ఇక్కడ మళ్ళీ జనరేట్ మీడియా దగ్గర నాకు నచ్చిన స్టైల్ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్ కోసం అప్లై కొట్టాలి. ఇక్కడ మనకి జనరేటింగ్ మీడియా అని వస్తుంది కదా, సో ఫాస్ట్గానే అయిపోతుంది. సో మనం లెంత్ని బట్టి టైం తీసుకుంటుంది. మనం చిన్న ఒక 1 minute వీడియో, 3 minutes వీడియో ఇస్తే ఒక టైం, మనకు 10 minutes వీడియో అంటే ఇంకో టైం. అట్లాగే మనం తీసుకునే రెజల్యూషన్ని బట్టి కూడా టైం తీసుకుంటుంది వీడియో సేవ్ అవ్వడానికి. సో మనం ఇదంతా జనరేట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో అవుట్పుట్ వీడియోస్ అనేది ప్లే అవుతాయి, చూడండి ఒకసారి ఆ స్టోరీ టెల్లింగ్ ఎట్లా ఉన్నది అని చెప్పి. సో మనం ఏ టాపిక్ ఇచ్చినా సరే దానికి ఒక మంచి అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది విత్ మ్యూజిక్. 1 సైట్లోనే మనకి ఎండ్ టు ఎండ్ అయిపోతుంది. సో ఈ రకంగా మనము ఒక ఇంట్రెస్టింగ్గా ఏదైనా స్టోరీని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. సో అందుకే మీతో షేర్ చేసుకోవడానికి మొత్తం ఈ వీడియో చేస్తున్నా. సో ఇక్కడ మనం సీన్ బై సీన్ మిల్కీ వే గెలాక్సీ గురించి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మనకి ఇదంతా అటాచ్ చేసి ఒక వీడియో రూపంలో ఇప్పుడు ప్లే అవుతుంది అవుట్పుట్లో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం రిప్లై ఇస్తాం కింద.
సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఇట్లానే ఫర్దర్గా మనకి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. సో దట్ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటా, మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెజల్యూషన్ అనేది పెట్టుకుంటున్నా, 4K అయినా పెట్టుకోవచ్చు అప్ టు. సో అది మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ని బట్టి. FPS కూడా 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఎక్స్పోర్ట్ చేసేస్తే మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ వన్స్ ఇక్కడ వీడియో జనరేట్ అయిపోయినాక ఇప్పుడు ప్లే అవుతుంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Benny was a bright red balloon who lived in a party store. He dreamed of flying beyond the shelves and into the sky. One windy morning, a little girl named Mia picked him out for her birthday. As they walked home, a gust of wind tugged Benny free. Up, up, he soared, over parks, cities, and oceans. He met a cloud shaped like a dog and raced a flock of birds. Benny squealed with joy. But soon, the wind slowed, and Benny started to drift down. He landed gently in a quiet garden, where an old man smiled and tied him to a bench. "Hello, friend," the man said, enjoying Benny's company. Though Benny missed the sky, he was happy. He'd seen the world, made a friend, and learned that sometimes the best adventures end in surprising places. And Benny, he never stopped smiling. Did you know that our galaxy, the Milky Way, is on a collision course? But don't worry, it's not happening tomorrow. In about 4.5 billion years, we're set to merge with our galactic neighbor, Andromeda. Imagine two cosmic giants, each with hundreds of billions of stars, swirling together in a spectacular dance that will last for millions of years. This future supergalaxy, sometimes called Milkomeda, will light up the night sky in ways we can only dream of. It's a mind-blowing reminder that the universe is constantly changing, even on the grandest scales. Now, let's talk about something a little closer to home. Right at the heart of our galaxy, lurking in the center is a supermassive black hole named Sagittarius A*, pronounced A*. This gravitational behemoth is truly colossal, weighing about 4 million times more than our sun. Think about that for a second. Its gravitational pull is so immense that it keeps our entire galaxy, with its billions of stars, spinning around it. Sagittarius A* is like the silent, invisible conductor of our galactic orchestra, and we're all just along for the ride. We can't see it directly, but we can see its incredible influence on the stars orbiting frantically around it. And here's a fact that might make you feel a little tipsy. The Milky Way isn't just sitting still. It's spinning at an incredible speed. Our solar system, located in one of the spiral arms, is cruising through space at a staggering 828,000 kilometers per hour. That's fast enough to circle the Earth in just 3 minutes. Even at this breakneck pace, it still takes us about 230 million years to complete just one orbit around the galactic center. This long journey is known as a cosmic year. So, the last time Earth was in this position, dinosaurs were just beginning to roam. It's a humbling thought, isn't it? We're all passengers on this giant, spinning spaceship called the Milky Way. From cosmic collisions to a central monster and incredible speeds, our home galaxy is more amazing than we can imagine.